స్త్రీలకు ఉన్నట్లుగా శిరస్సు పైన కొప్పు ఉన్న శివలింగాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దేవాలయము గోదావరి మండలంలోని అతి పురాతనమైన శివక్షేత్రము. సాధారణంగా శివలింగం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ శివలింగానికి స్త్రీలకు ఉన్నట్లుగా పైన కొప్పు ఉంటుంది. రాజమండ్రికి దగ్గరలో కొత్తపేటకు 3 కిలోమీటర్ల దూరంలో పలివెల అనే గ్రామంలో ఈ కొప్పులింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి పేరు అగస్తేశ్వరుడు. ఈ శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినందువలన శివలింగాన్ని అగస్తేశ్వరుడు అని పిలిచేవారు. అయితే ఈ శివలింగానికి కొప్పులింగేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో, దానికి ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అగస్తేశ్వర స్వామికి ప్రతిరోజు ఒక అర్చకుడు పూజ చేస్తూ ఉండేవాడు. ఈ అర్చకుడు చాలా శివభక్తుడు. ఎంత భక్తులకైనా ఏదో ఒక బలహీనతలు ఉండటం చాలా సహజము. ఎంతైనా మనిషి కాబట్టి విషయవాంఛల నుంచి తప్పించుకోలేక వేశ్యాలోలుడు అవుతాడు. తన ప్రియురాలు ముచ్చట తీర్చడం కోసము స్వామివారికి అలంకరించిన పూలమాలలు ముందుగా తన ప్రియురాలికి అలంకరించి తరువాత శివలింగానికి అలంకరించేవాడు. ప్రతిరోజు ఇదే తంతు. ఎంత వేశ్యాలోలుడైనా శివార్చన చేసే విషయంలో ఎలాంటి లోపం రానిచ్చేవాడు కాదు. ఒకసారి మహారాజు గారు స్వామివారి దర్శనానికి వచ్చారు. అందరికీ ఇచ్చినట్టుగానే అలవాటు ప్రకారము వేశ్యకు అలంకరించిన తర్వాత శివలింగానికి పెట్టిన పూలమాలను శివప్రసాదంగా మహారాజుకి ఇచ్చాడు. ఆ మహారాజుకి ఆ పూలమాలలో ఒక పొడవైన వెంట్రుక కనిపిస్తుంది. మహారాజుకి ఆ అర్చకుడు వేశ్యాలోలుడని తెలుసు. వెంటనే కోపంతో ఈ వెంట్రుక ఎవరిదో నిజం చెప్పు అని గద్దిస్తాడు. ఆ వెంట్రుక చూడగానే అర్చకుడికి ముచ్చెమటలు పడతాయి. అయినా ధైర్యం తెచ్చుకొని మహారాజా, శివలింగానికి కొప్పుంది. ఈ శిరోజము సాక్షాత్తు స్వామివారిదే అంటాడు. అయితే స్వామివారి కొప్పు చూపించు అని అడిగాడు మహారాజు. అప్పుడు ఆ అర్చకుడు ఈరోజు అలంకరణ పూర్తయిపోయింది. రేపు ఉదయము స్వామివారి దర్శనానికి వస్తే తప్పకుండా స్వామివారి కొప్పు చూపిస్తాను అంటాడు. మహారాజు సరేనని వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అర్చకుడు తనకొచ్చిన కష్టాన్ని స్వామివారికి చెప్పుకొని ఎలా అయినా తనను కాపాడమని ప్రార్థించి తిరిగి వెళ్ళిపోతాడు. తెల్లవారిన తర్వాత మహారాజు వస్తాడు. అర్చకుడు శివుని మీద పూర్తి విశ్వాసంతో స్వామివారి అలంకరణ తీస్తాడు. నిజంగానే మహారాజుకి లింగం పైన కొప్పు కనపడింది. అయినా మహారాజుకి అనుమానం తీరక ఆ కొప్పు పట్టుకొని లాగుతాడు. లింగం పైనుంచి రక్తధారలు బయటికి వస్తాయి. అప్పుడు మహారాజు నమ్మి తన తప్పిదము క్షమించమని అర్చకుని ప్రార్థిస్తాడు. అక్కడ అగ్రహారాన్ని అర్చకుడికి మాన్యంగా ఇస్తాడు. అప్పటినుంచి అగస్తేశ్వరుడు కొప్పులింగేశ్వరుడిగా మారిపోయాడు. స్వామివారికి ఎడమవైపున పానుపట్టం మీదనే ఉమాదేవి అమ్మవారు కూడా ఉంటారు. ఆలయ మండపంలో ఒక పెద్ద నంది కూడా ఉంది. స్తంభ మండపాలు, ఉయ్యాల మండపము, ధ్వజదార మండపము అత్యద్భుతమైన శిల్పకళా వైభవాలతో అలరారుతూ ఉంటాయి. మహాశివరాత్రికి మహావైభవంగా ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయము 12వ శతాబ్దికి చెందినది. ఆలయ స్తంభాల మీద అనేక శాసనాలు మనకు ఆలయానికి సంబంధించిన రహస్యాలను తెలియజేస్తాయి. తప్పకుండా భక్తులు చూసి తరించాల్సిన ఆలయం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.